ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అని అంటారు కదా! ఎవరి యొక్క సామర్థ్యం వాళ్ళకే ఉంటుందన్నమాట. అందరూ కూడా భారీ ఎత్తున ఏది కూడా ప్లాన్ చేసి చేయలేరు కాబట్టి, ఎవరి శక్తి సామర్థ్యాలు ఎంతుంటాయో అంతవరకే వాళ్ళు ప్రయత్నిస్తా ఉంటారు. దీనిని గొప్పవాళ్ళేమైనా అనుకుంటారేమో, పెద్దవాళ్ళేమైనా అనుకుంటారేమో అని ఆలోచించకూడదు. మన శక్తి కొలది మనం ఏదైతే అడుగులు ముందుకేయాలనుకుంటున్నామో దానిని సాధించుకోవాలి. ముందు భయాన్ని తీసి పక్కన పెట్టాలి. మనమేంటో మనకి తెలియనంత వరకు మనం భయపడుతూనే ఉంటాం. ఎదుటి వాళ్ళేమనుకుంటారో ఈ పని చేస్తే, బావుండదేమో, పర్వాలేదా? ఈ అనుమానాలన్నీ ఎందుకు కలుగుతాయంటే, మన మీద మనకి నమ్మకం లేకపోవటం వల్ల. ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకొని, పూర్తిగా నమ్ముతామో, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, అప్పుడు మనకి భయమనేది ఉండదనమాట. ఏ పనైనా సరే ధైర్యంగా చేసేస్తాం. సక్సెస్ కాకపోతే పర్వాలేదు. నో ప్రాబ్లమ్. ఫెయిల్ అయినా కూడా ఏమవుతుంది? మనకొక అనుభవం ఏర్పడుతుంది. అంతేగాని ఫెయిల్ అవుతుందేమో అన్న భయంతో ప్రయత్నాల్ని ఆపేసుకుంటూ, జీవితంలో ముందుకెళ్లకుండా ఆగిపోవటం కంటే, ఫెయిల్ అయినా పర్వాలేదు. దీంట్లో నుంచి నేనొక పాఠాన్ని నేర్చుకుంటాను అని ధైర్యంగా అడుగులు ముందుకు వేయడమే కరెక్ట్. దీనికి కావాల్సింది మన మీద మనకు నమ్మకం. అందుకే మనము ఎప్పుడూ కూడా ఎవరేమనుకుంటారో అన్న భావాన్ని, ఫెయిల్ అవుతామేమో అన్న భయాన్ని తీసి పక్కన పెట్టినప్పుడు మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. ఒక పనిని సాధించటానికి అడుగులు ముందుకేసినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఒకసారి సక్సెస్ కాలేదనుకోండి, మనకి చేసిన పని ఏదైతే ఉందో దాని తాలూకా అనుభవం ఏర్పడుతుంది. నెక్స్ట్ మరోసారి, ఇంకోసారి ప్రయత్నించి మనం అనుకున్న పనిని సక్సెస్ వైపు నడిపించటానికి మనకి సామర్థ్యం కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది.